అవును. యూట్యూబ్ అవును. లైవ్లు ఇచ్చినోడు ఉమ్. కరెక్ట్ గా 3 నెలల ముందు ప్లేట్ మార్చేసి అవును. జగన్ నేను సీఎం గానివ్వను రాసి పెట్టుకోండి అని బిహేవ్ చేశాడు. ఉమ్. జగన్ ఎందుకు సీఎం గానివ్వవు అంటే జగన్ అవినీతి పోటీ, అదే కదా 2014లో చెప్పావు. ఉమ్. మరి ఎందుకు జైలు పడేయలేదు? ఉమ్. జైలు అయ్యింది, బెయిల్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే అవును. ఓన్లీ నీ పార్టీ ఎదుగుదల కాకుండా జగన్ని సీఎం కాకుండా ఉండటం కోసం 14, 19లో కూడా ఉమ్. అంటే జగన్ అనేవాడి మీద కక్షతోనే పార్టీ పెట్టాడు ఆయన. అవును. అంతే తప్పించి తను సీఎం అవడానికి కాదు. రెండవది ఉమ్. ఉమ్. సామాజిక న్యాయం అంటే అక్కడ తన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఉండాలా? ఉమ్. అన్ని అన్ని కులాలు ఉండాలి. సామాజిక వర్గాలే ఉండాలి. ఉమ్. ఎక్కడున్నారు? ఉమ్. అయినా సరే ఒక సీట్ వచ్చింది, 2 చోట్ల ఆయనే ఓడిపోయాడు. ఉమ్. ఆ ఒక్క సీటు రాపాక వరప్రసాద్. అవును. తర్వాత నువ్వు సబ్బెట్టినప్పుడల్లా అతని పైన కూర్చోబెట్టుకోవాలి కదా. ఆయనకి కనీసం గుర్తింపు ఇవ్వాలి కదా. గుర్తింపు ఉమ్. ఇవ్వలేదుగా ఆయనకి, అవమానించారు కదా. అందుకే కదా అతను బయటకు పోయింది. ఉమ్. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎస్సీ గెలిచింది నీ ఉమ్. పార్టీ నుంచి. కనీసం ఆ నియోజకవర్గానికి వెళ్ళి కృతజ్ఞత ర్యాలీ కూడా చేయలేదు సార్. అప్పుడు అనుకున్నారు అందరూ అదే వస్తారేమో పవన్ కళ్యాణ్ అని. చెయ్యలేదు. ప్లస్ ఆ తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు ఇతను కూడా వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఆల్ అనేటట్టు చూసేవాళ్ళు. అవును. ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు స్టేజ్ మీద కూర్చోబెట్టేవాడికి ఏం బాధ? అదే కదా. ఉంటే ఈయన నాదెల మనోహర్, అదే లేకపోతే అదే నాగబాబు. అదేనేమో సామాజిక న్యాయం. మరి అదేం సామాజిక న్యాయం?